రెగ్యులర్‌గా చేసుకునే మటన్ కర్రీ కాకుండా ఇలా అప్పుడప్పుడు స్పెషల్‌గా చేసుకొని తింటే మటన్‌ని చాలా బావుంటుంది. మటన్ ఘీ రోస్ట్. దానికోసం మటన్‌ని ముందుగా పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ చేసి ఒక కుక్కర్‌లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేసి, ఇలా నేను చూపించినట్టుగా మటన్‌ని ఆ మటన్ స్టాక్ వాటర్‌ని సెపరేట్ చేసి పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని, పాన్ వేడయ్యాక ఒక 2 స్పూన్స్ ఘీ వేసి, క్యాష్యూని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసేసుకొని పక్కన ఒక బౌల్‌లో తీసి పెట్టుకోండి. అదే పాన్‌లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా వేగాక మటన్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్‌కి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ ఆ వాటర్‌లో మనం కుక్ చేసుకున్నామంటే మటన్ ఇంకా కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. తర్వాత ఇలా నేను చూపించినట్టుగా పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోండి. సాల్ట్, కారము, జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, ఈ మసాలాలన్నీ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ సిమ్ టు మీడియం అలా ఫ్లేమ్‌లో ఉంచేసుకొని మంచిగా మసాలాకి అంతా పట్టేలా మటన్‌కి రోస్ట్ చేసుకున్నాక లాస్ట్‌లో ఇలా కొత్తిమీర, క్యాష్యూ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోండి. చూసండి ఇలా ప్లేటింగ్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు.